హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ మేము ఒక మంచి ప్లేస్కి వచ్చామండి. ఇది చాలామందికి యూజ్ అవుతుందేమో అని ఈ ఇన్ఫర్మేషన్ వ్లాగ్ లాగా చేసి పెట్టాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. వీడియో అంతా చూసి యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇది లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న స్నో వరల్డ్ అండి. ఇక్కడ స్నో -5 degreesలో ఉంటుంది. ఇక్కడికి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ టికెట్ కౌంటర్ అండి. పెద్దవాళ్ళకి 650 ఉంది, చిన్నపిల్లలకి 500 ఉంది. 2 feet to 4 feet వరకు 500 పెట్టారు. టైం లిమిట్ కూడా ఉందండి, 1 hour ఉంది. మేము 12:30 to 1:30 టైంకి వెళ్ళాము. మనం ఒకసారి టికెట్ తీసుకుంటే 1 hour టైం లోపల ఉండొచ్చండి. వాళ్ళ టైమింగ్స్ ప్రకారం మనం టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి పంపిస్తారు. టికెట్ తీసుకుని అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దీంట్లోనే ఇంకా 4 వేరే గేమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఉన్నాయి కదా, లివింగ్ డెడ్ అని, రెయిన్ ఫారెస్ట్ అని చెప్పేసి, అప్ సైడ్ డౌన్ అని, ఇది కెలాడో అని చెప్పేసి 4 వేరే కూడా ఉన్నాయండి. ఇవన్నీ ప్యాకేజ్ లాగా తీసుకుంటే పర్ పర్సన్ 850 పడుతుంది. బట్ మేము అవన్నీ వెళ్ళలేదు, ఓన్లీ స్నో వరల్డ్ ఒకటే చూసుకొని వచ్చాము. ఇక్కడ మన బ్యాగ్స్ అన్నీ డిపాజిట్ చేసుకోవచ్చు అండి, ఫ్రీగానే, ఏం డబ్బులు తీసుకోవట్లేదు. బట్ లోపలికి మొబైల్ కానీ కెమెరా కానీ తీసుకెళ్ళాలంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టాయ్స్, ఆర్నమెంట్స్ అలాంటి షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. లోపల కూడా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. కొంచెం మనం బయట నార్మల్ రేట్స్ కంటే కొంచెం ఎక్కువే. టికెట్ తీసుకున్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యూ కూడా ఉందండి, ఈ లైన్లో నిల్చోవాలి. లోపల టైం అయిపోయిన తర్వాత మళ్ళీ స్నోని కొంచెం సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ రెడీగా ఉన్న వాళ్ళని పంపిస్తున్నారు. ఇలా లైన్ ద్వారా లోపలికి పంపిస్తున్నారు. ఇది ఎంట్రీ పాయింట్ అండి. మనం ఇలా లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకి జాకెట్స్ కానీ, సాక్స్, షూస్, గ్లౌజెస్ ఇక్కడ ఇస్తారు. అవి కంపల్సరీ తీసుకోవాలి. దీనికి ఏం ఛార్జ్ చేయట్లేదండి, మనం తీసుకున్న టికెట్లోనే ఇవన్నీ మనకి ఇస్తారు. కానీ కంపల్సరీ వేసుకోవాలండి. లోపల మాత్రం అస్సలు ఆ కూల్కి మనం నార్మల్గా అసలు వెళ్ళలేము. సాక్స్ వేసుకొని మళ్ళీ షూస్ వేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో మనం సెట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మా పిల్లలు రెడీగా ఉన్నారు. సాక్స్ని పై వరకు వేసుకోవాలి, లోపలికి ఐస్ వెళ్ళకుండా కవర్ చేసేలాగా కరెక్ట్గా సెట్ చేసుకొని షూస్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి. అక్కడ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంట్రీ పాయింట్ అండి, లోపలికి వెళ్ళేది, ఐస్లోకి వెళ్ళేది. ఇక్కడ అందరం వెయిట్ చేస్తున్నాము. చాలామంది ఇక్కడ ఉన్నారండి, అందరం వెయిట్ చేస్తున్నాము డ్రెస్సెస్ వేసుకొని. మన టైంకి ఒక 20 minutes బిఫోరే లోపలికి పంపిస్తారు. అవన్నీ డ్రెస్ అంతా వేసుకున్న తర్వాత ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. 10 minutes వరకు ఇక్కడ వెయిట్ చేసినట్టున్నామండి. కరెక్ట్గా 12:30కి లోపల పంపించారు. చూడండి, డోర్స్ ఓపెన్ చేస్తున్నారు. అందరం ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాము. ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ కదా. ఆల్రెడీ చూసిన వాళ్ళకి అంతగా ఉండకపోవచ్చు, బట్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎలా ఉందో. నిజంగా బాగుందండి. సూపర్గా సెట్ చేశారు స్నో అంతా. మనం ఏ ఫారెన్ కంట్రీస్లోనూ ఉన్నాము అన్నంత ఫీల్ ఉంటుందండి. ఆ స్నో -degreesలో ఉంటుంది కాబట్టి సూపర్గా ఉంటుంది. మనం వెళ్ళగానే అంత చలి ఏం ఫీల్ కామండి. ఒక 10 minutes వరకు అయితే బాగా చలిగా ఉన్నట్టు ఏమనిపించదు. తర్వాతనే తెలుస్తుంది, కాళ్ళు లోపలికి కూడా వెళ్ళిపోతుందండి. సాక్స్ ఉన్నప్పటికి కూడా ఆ చలి అనేది తెలుస్తుంది, మనం ఫీల్ అవుతాము. హ్యాండ్కి గ్లౌజెస్ కంపల్సరీ ఉండాల్సిందే, లేదంటే చేతులు మొత్తం ఇట్లా దగ్గరికి వచ్చేస్తున్నట్టు అవుతుంది. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ఐస్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. అందరూ అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. వీలున్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం ఈ స్నో వరల్డ్ని అసలు మిస్ కాకండి. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనకి ఆ ఫారెన్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ బాల్స్ కూడా అరేంజ్ చేశారు. పిల్లలు బాల్స్తో బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. స్నోని ఒకరి మీద ఒకరికి చల్లుకుంటూ, ఆ బాల్తో ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు.
వీటిపైన కూర్చున్న తర్వాత ఇవి వెనక్కి తిరుగుతాయి. భలే అనిపించింది ఆ స్నోలో. ఒక 1 మినిట్ అలా 1.5 మినిట్ తిరుగుతుంది అనుకుంటా. ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయింది అనుకుంటుంది. తర్వాత ఇలా స్నో వేశారు పైనుంచి. ఇది సూపర్గా అనిపించింది. పైనుంచి స్నోఫాల్ పడుతుంది. ఒక 5 మినిట్స్ టు 6 మినిట్స్ వేశారనుకుంటా, అంతే అండి. మొత్తం ఫాల్ వల్ల తడిసిపోయినట్టు అయ్యామండి అందరం. కంప్లీట్గా జాకెట్స్ అన్నీ వెట్ అయిపోయాయి. చాలా బాగా అనిపించింది ఆ టైంలో. అక్కడ మూవీ సాంగ్స్ వేశారండి, అందుకే మ్యూట్ చేశాను మధ్య మధ్యలో. హాఫ్ అన్ అవర్ దాటిపోయినట్టుంది ఇంచుమించు. ఆ టైం వరకు అయితే అందరికీ చలి పెడుతుందండి. నోట్లో నుంచి పొగలు వచ్చేస్తున్నాయి. మనకి మధ్యలో బయటికి వెళ్ళి కూడా మళ్ళీ రావచ్చు, తట్టుకోలేకుండా ఉన్నవాళ్ళు. అలా పోయి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మేమైతే కంప్లీట్ టైం అంత వరకు ఉన్నామండి. ఆ జాకెట్స్ అవి లేకపోతే మాత్రం అసలు తట్టుకోలేమేమో అనిపించింది. మనకి బయట 30 to 40 మధ్యలో ఉండే టెంపరేచర్ నుంచి ఒకేసారి -డిగ్రీస్లోకి వెళ్ళే వరకు మన బాడీ తట్టుకోవడం కొంచెం కష్టమే అండి. అయినా బాగా ఎంజాయ్ చేసాము. ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇక్కడ మా పాప చలి పెడుతుంది, వెళ్ళిపోదాము అంటుంది. చూడండి వణికిపోతుంది. ఇక్కడ ఇంకొక గేమ్ కూడా ఉందండి. పైనుంచి జారుతున్నారు కదండి, ఆ ఐస్ నుంచి ఆ మ్యాట్ మీద పడుకొని జారుతారు. అదొకటి చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఫస్ట్ కొంచెం బాగానే ఉంది, మధ్యలో కాస్త భయం వేసిందని చెప్పారండి మా వాళ్ళు. నేనైతే వెళ్ళలేదు. ఇప్పుడు వస్తుంది మా పాప, తన సెకండ్ టైం వెళ్ళింది, నచ్చిందంట. వెళ్ళిన వాళ్ళందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాక అందరం చిన్నపిల్లలాగా అయిపోతామేమో అలా అనిపించింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్స్ కూడా పెట్టారు, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ప్లే చేసిన ఆడియోని నేను తీసేసానండి. ఇంకా చివర్లో చాలా చలి పెట్టేసింది, వెళ్ళిపోదాము అన్నంతగా. దగ్గరలో ఉన్న వాళ్ళు, వీలు కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచి ఫీల్ ఉంటుంది. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నామండి. టైం కూడా అయిపోయింది. ఒక్కసారి మొత్తం చూపించేస్తున్నాను. ఇది ఎగ్జిట్ ప్లేస్. ఇక్కడ నుంచి బయటకు వచ్చేయాలి. ఇలా బయటికి ఎగ్జిట్ అవ్వగానే మనకు వాళ్ళు ఇచ్చారు కదండి డ్రెస్, అదంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇక్కడ ఉందండి, అందరూ ఇచ్చేస్తున్నారు. షూస్, సాక్స్ అన్నీ సపరేట్గా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇలా వాళ్ళకి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే మనం పక్కకు వచ్చేయాలి. ఇక్కడ ఫుడ్ సెక్షన్ ఉంది, కావాలనుకున్న వాళ్ళు తినొచ్చు. ఇలా మొత్తం కంప్లీట్గా బయటకు వచ్చేసాము. సూపర్గా ఎంజాయ్ చేసాము అందరం. నిజంగా చాలా మంచి ఫీల్ ఉంది. ఇక్కడ బయట మళ్ళీ టికెట్ తీసుకున్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా స్నో వరల్డ్ నుంచి మొత్తానికి బయటకు వచ్చేసామండి. ఇదైతే వీడియో మీకు ఎలా అనిపించింది కంపల్సరీ కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఆల్రెడీ ఎవరైనా విజిట్ చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్లో ఈ ఫస్ట్ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్లోకి వెళ్ళి నిజంగా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.